అందుకని ఒక మనిషి తాను జీవించి ఉండగా అవకాశం ఉంటే లెక్క పెట్టుకొని సంవత్సరానికి ఒక్కసారైనా 12 రోజుల్లో నది దగ్గరికి వెళ్తే మన శరీరం లోపల ఉండేటటువంటి సెల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది మొత్తం రీజువనేట్ మనల్ని మనం మళ్ళీ ఆధ్యాత్మికంగా కానివ్వండి, ఆది భౌతికంగా కానివ్వండి, ఆది దైవికంగా కానివ్వండి, మూడు రకాల తాపత్రయాలని ఈ నీళ్లు మాత్రమే శుద్ధి చేయగలుగుతాయి. మనకి శ్రద్ధ ఎక్కడి నుంచి వస్తుందండి? శ్రద్ధకి కారణం ఏమిటి అంటే వేదం చెప్తుంది, జలాలే శ్రద్ధకి కారణం, నీళ్లే శ్రద్ధకి కారణం. అందుకనే స్నానం చెయ్యకముందు ఎవరైనా దేవుడి దగ్గర కూర్చుంటే ప్రయత్నం చేయండి, ఒక్కసారి నీళ్లు పోసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళండి. ఒక తెలియనటువంటి శ్రద్ధ అంటే మన శరీరం లోపల కనిపించినటువంటి శ్రద్ధ అనేటటువంటి దాన్ని మనకిచ్చేటటువంటిది జలము. శరీరానికి శ్రద్ధనిస్తాయి జలం. అందుకని శ్రద్ధ చాలా ప్రధానం. శ్రద్ధ జలం వల్ల మాత్రమే లభిస్తుంది. అందుకనే బాగా దాహం వేసి నీళ్లు దొరకనటువంటి వాడికి, నీళ్లు దొరికినటువంటి వాడికి చాలా తేడా ఉంటుంది. నీళ్లు దొరకలేదంటే వాడికి తప్పించిపోతుంటాడు, ఎక్కడ 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 నీళ్లు అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకు అంటే వాడికి స్వీయమైనటువంటి శ్రద్ధ అనే లక్షణం తప్పిపోతూ ఉంటుంది. శ్రద్ధ తప్పితే ఎలాంటి పాపమైనా చేస్తాడు. దీనికి ఏమిటి ఆధారం అంటే భాగవతంలోకి వెళ్తే అసలు భాగవతం అంతా భూమి మీద మనకి లభించడానికి కారణం ఏమిటి? పరీక్ష మహారాజుకి శ్రద్ధ తప్పింది. ఎందుకు తప్పింది అంటే బాగా దాహం వేసింది, అక్కడ ఋషి కూర్చొని ఉన్నాడు. ఆ ఋషి దగ్గరికి వెళ్ళాడు, నీళ్లు కావాలయా, తప్పించిపోతున్నాను నీ ఆశ్రమంలో అని అడిగాడు. ఆయన చక్కగా ఆ తపస్సులో కూర్చొని కళ్ళు తెరవల. ఎప్పుడు మనిషి శ్రద్ధ తగ్గుతుందో, జలము సక్రమంగా శరీరంలో ఉండదో అప్పుడు తప్పులు చేస్తుంది. వెంటనే చచ్చిపోయినటువంటి పామును ఒకటి తీసుకొని, అంటే తన శరీరము, తన బుద్ధి, తన మనస్సు ఆ దాహము వల్ల ఎంత పాపము చేస్తుందో కూడా తెలియని స్థాయిలోకి పరీక్షింతంతటి వాడు వెళ్ళిపోతే, అంత శ్రద్ధనిచ్చేటటువంటి నీళ్ళని మనం ఎంత జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే మన బాడీలో ఉన్న స్ట్రక్చర్కి, మన మనస్సుకి, మన బుద్ధికి ఈ నీళ్ళకి చాలా దగ్గర సంబంధం. అందుకని నీరే శ్రద్ధకి, శుచికి